ఈరోజు వెజిటబుల్ బిర్యానీ అమ్మా, ఉల్లగడ్డ కూర చేశారా? బాగా తిన్నారా పిల్లలు? ఎంతమంది ఉన్నారు వంట వాళ్ళు? ముగ్గురు. ఇది ఆలు కర్రీయా? అన్నం అయిపోయి సార్, కర్రీ బాగుంది. పిల్లలు అంత బాగా తింటారా? మీరు ఎంత బాగా చేస్తే అందరు తింటారు. మీరు బాగా చేయలేకుంటే ఇంటికాని క్యారెట్లు తెచ్చుకుంటారు. తెచ్చుకుంటే మీకు నష్టం. ఇప్పుడు 72 పైసలు పెంచారు మీకు. 8 రూపాయల 58 పైసలు ఉంది కదా, దాని మీద 72 పైసలు పెంచారు. సంతోషమేనా? మీ జీతాలు పడుతున్నాయా? ఇద్దరు ఉన్నారమ్మా? ముగ్గురికి జీతాలు పడుతున్నాయా? బిల్లులు రెగ్యులర్ వస్తున్నాయా? మీ హెడ్ మాస్టర్ గారు అప్లోడ్ చేయడాన్ని బట్టి మీకు వస్తూ ఉంటాయి. 6, 7, 8 తరగతులకు చాలా ముందుగా వస్తాయి. 9, 10కి కొంచెం లేటుగా వస్తాయి. బాగా చేయండి జాగ్రత్తగా, ఎందుకంటే పిల్లలు కదా పాపం, పేద పిల్లలు. మీరు మంచిగా చేసి పెడితే వాళ్ళు సంతోషంగా తింటారు. ఇక్కడ కూరగాయలన్నీ మీరు ఇక్కడే పెట్టుకుంటారా? ఇప్పుడు బియ్యం మన దగ్గర పెట్టుకుంటాం పక్కనే. ఎవరిన ఒకరు ఇన్ఛార్జ్ ఉన్నారండి భోజనాలకు? ఉన్నారా? రోజు కొంచెం ఎవరన్నా తింటారా? డైలీ ఒకరిద్దరు మీరు తింటారా? వెరీ గుడ్. మాకు ఏ స్కూల్ చూసిన హెడ్ మాస్టర్లు భోంచేస్తున్నారండి. మన రాప్తాల్లో కూడా ఆయన కొద్ది హ్యాండిక్యాప్డ్ హెడ్ మాస్టరు, ఆయన కూడా పాపం అక్కడే భోంచేస్తా ఉన్నా సార్ అని చెప్పాడు. ఇట్స్ వెరీ అప్రిషియేషబుల్. ఎందుకంటే మనము ఇదేంటంటే ఒక అపోహ ఉంది, స్టోర్ బియ్యము అవి ఇవి బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను పోయిన కాడల్లా భోంచేస్తా, తింటా అంతో ఇంతో. ఈ మీకు ఐడియా ఉంది కదా వీటి మీద? ఫోర్టిఫైడ్ రైస్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. బాగున్నారంతా? ఇవి చిన్న చిన్న గింజలు ఇచ్చారు, నోట్లో పెట్టుకోండి. అవి నమలండి కొన్ని, 2 అట్లా. ఎట్లున్నాయి? గట్టిగా ఉన్నాయా? ఏంటి అవి తెలుసా? వెరీ గుడ్. ఇంకా ఎంఈఓ గారు, మీకు తెలిసింది మీరు హెడ్ మాస్టర్కి తెలపాలా, మీ హెడ్ మాస్టర్ గారు పిల్లలకి నేర్పియాలా? ఓకే. పగిలిందా? బియ్యం పగిలిందా నోట్లో? కొంచెం అట్సే గట్టిగా నమిలితే మెత్తగా అయిపోతుంది. మరి ప్లాస్టిక్ కొరుకుతామా మనం? మరి ఇది పగిలింది కదా, ఎట్లా ప్లాస్టిక్ అంటారు మీరు? తప్పు కదా. సరే, అదే రబ్బరే కదా, రబ్బర్ వచ్చాం నములుతావా? ప్లాస్టిక్ అనకూడదు, ఓకేనా? ఇవి ఫోర్టిఫైడ్ కెనల్స్. మీరు తినే భోజనాలు ఉన్నాయి కదా, దాంట్లో 50 kg బ్యాగ్లో 500 grams కలుపుతారు. ఈచ్ కిలోకు 10 grams వస్తాయి. ఇది బియ్యంలాగా తయారు చేసిన ఒక పదార్థం. అర్థమవుతుందా? ఇది రైతు పండించిన పంట కాదు. ఇది చేతికి ఉంది కదా, ఇది గంజిలో కలిసిపోతుంది, కరిగిపోతుంది. మెతుకులాగా చేతికి దొరకదు, ఇది కరిగిపోతుంది. విటమిన్స్ ఉంటాయి దీంట్లో, ఓకే? విటమిన్ B12, ఐరన్, ఫోలిక్ యాసిడ్. బియ్య పిండితో తయారు చేసిన పదార్థం ఇది. బియ్యం ఆకారంలో 5 mm లెంగ్త్, 2.5 mm వెడల్పుతో తయారు చేశారు, ఓకేనా? ఇది మీ ఆరోగ్యం కోసం, ఓకే? గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వచ్చి అడిగితే ఇట్లా రబ్బర్ బియ్యము అవి ఇంకా అంటే సిగ్గుపోతుంది మనకు. 4 ఏళ్ళ నుంచి ఇస్తా ఉన్నారు ప్రభుత్వం మీకు ఇవి. అర్థమవుతుందా? మన ఇంట్లో ఇచ్చే బియ్యం ఉన్నాయి కదా, అవి కూడా ఇలాంటి బియ్యమే కల్పిస్తూ ఉన్నారు ఇప్పుడు, ఒక సంవత్సరం నుంచి. అంతకుముందు 4 ఏళ్ళ నుంచి మిడ్ డే మీల్స్లో ఈ బియ్యం కలిపినవి ఇచ్చేది. ఇవి బ్యాక్ బోన్ బాగా స్ట్రెంత్ అవుతుంది, వెన్నపూస గట్టి పడుతుంది, హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, ఓకే? మీ మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది ఈ విటమిన్స్ వల్ల. కాల్షియం అనమాట, విటమిన్ B12 అంటే కాళ్ళు ఎముకలు గట్టి పడతాయి, ఓకేనా? బాగా ఇక్కడ భోంచేస్తూ ఉన్నారు అందరూ అని చెప్పి మీ హెడ్ మాస్టర్ గారు చెప్పారు. వెరీ గుడ్, మంచిగా తినండి. బాగుందా ఈరోజు వెజిటబుల్ బిర్యానీ? మీకు ఇష్టమైన భోజనం ఏ రోజు వారంలో? నిజంగండి, నాకు ఈ మన అనంతపూర్ డిస్టిక్, ఈ డిస్టిక్లోనే నేను చూస్తూ ఉన్నా. ఎక్కడ చూసినా ఈరోజు వెజిటబుల్ బిర్యానీ బాగుంది సార్, మాకు బాగుంది అంటూ ఉంటారు. ఇక్కడ ఏందో మరి అందరూ పప్పన్నం బాగుంది అంటూ ఉన్నారు. వైట్ రైస్ పప్పు కలిపిచ్చేది ఒకటే, వారంలో ఒకటే అది ఇచ్చేది. మనం వైట్ రైస్ ఉండేది ఒకరోజే, శుక్రవారం ఆకుకూర పప్పు. శనివారం మనము లీవ్స్, ఏదో వెజిటబుల్ లీవ్స్, కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఆ రైస్ ఇస్తాం. పప్పన్నమే మీకు ఇష్టమా? వెరీ గుడ్. ఈరోజు వెజిటబుల్ బిర్యానీ ఉంటుంది, బాగుంటుంది.
బాగా మసాలా వేసి రుచి రుచి కారం కారంగా ఓకే. ఎగ్స్ 6 ఎగ్స్ ఇస్తా ఉన్నారా వారానికి? చెప్పే ప్రశ్న జాగ్రత్తగా వినాలా మీరు. మీకు ఒక క్వశ్చన్ ఇస్తే ఒక ఆన్సర్ రాస్తారా? రాయరు కదా. అప్పుడు చెప్పే ప్రశ్న జాగ్రత్త ఈ వయసు నుంచి నేర్చుకోవాలా మీరు. ఏం అడుగుతా ఉన్నారు, ఏం సమాధానం చెప్పాలా. శనివారము ఇవ్వరు, స్వీట్ ఇస్తారు, 5 రోజులే ఇచ్చేది. డైలీ చికి ఇస్తా ఉన్నారా? డైలీ రోజు మార్చి రోజు ఇస్తారు. రోజు మార్చి రోజు రాయి మాల్ట్. ఈరోజు చికి ఈవినింగ్ ఇస్తారా? ఈవినింగ్. మార్నింగ్ ఇచ్చారా? ఇంటర్వెల్ ఇచ్చారా? రాగి మాల్ట్ బాగుంటుందా? ఇక్కడ హాస్టల్ ఎక్కడ దగ్గరలో ఉందా? లేదు, అంతా డే స్కాలర్సే. హాస్టల్లో ఉండే పిల్లలు ఎవరు లేరు. లాస్ట్ ఇయర్ ఎన్ని హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి? 568 సార్. 568. చూడండి, ప్రభుత్వ స్కూళ్ళలో 568 మార్క్స్ అంటే ఆషామాషి కాదు. మీ టీచర్లు ఎంతో శ్రద్ధగా మీకు చెప్పబట్టే వచ్చేది. మీకు తెలుసా? నిజంగా 10th క్లాస్ అక్కలకు వాళ్ళకు ఎగ్జామ్స్లో ఉన్నట్టున్నారు. వాళ్ళకి చెప్పండి. ఏంటంటే 10th క్లాస్లో 360 దాటినాయంటే 1986, 85 మా టైంలో దేవుళ్ళకు పోయి గుళ్ళు కొట్టిస్తూ ఉన్నారు అందరూ. ఇప్పుడు 500 క్రాస్ అయితేనే ఇట్లా పైనుంచి కిందికి చూస్తారు. పర్వాలేదు, ఓకే 500 ఓకేలేండి. అట్లా పరిస్థితులు వచ్చాయి. అంటే విద్యా వ్యవస్థలో పెను మార్పులు వచ్చాయి. ఓకేనా? డిజిటల్ టీవీస్ వచ్చాయా? ప్రభుత్వం మీకు అన్నీ కల్పిస్తుంది. బుక్స్ ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కొత్తవన్నీ కూడా చూడండి. షూస్, బుక్స్, మంచి భోజనము ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. మీరు బాగా శ్రద్ధగా చదువుకోవాలి. శ్రద్ధగా చదువుకుంటే మీకు మంచి లైఫ్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. ఓకేనా? ఇంటికి పోయిన వాళ్ళ నుంచి ఆ టీవీ సీరియళ్ళు, ఆ మొబైల్ తీసుకొని యూట్యూబ్లు, ఇవన్నీ తగ్గించేయాలా. అర్థమైందా? మీ నాన్న ఏదో పని చేస్తారు కదా, జాబో లేకుంటే ఏదైనా పనికి వెళ్ళడమో ఏదో ఒకటి చేస్తారు కదా. అమ్మ ఇంట్లో వంట చేసి బట్టలు ఉతికి మంచిగా మీరు వచ్చేసరికి సాయంత్రం మంచిగా ఏదైనా తినేదానికి చేసి అన్ని పెడతాదా? వాళ్ళ డ్యూటీ అది. మీ డ్యూటీ ఏంటి? అది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.